మన రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు చిన్న రిలీఫ్ ఉండాలని నా ఉద్దేశం. అంతే కదండి. 24 hours జాబ్ అంటే మనదే. కొంతమందికి 6 hours 8 hours ఉంటుంది, మనకు 24 hours జాబ్. కొంచెం రిలీఫ్ ఉండాలా అంతే. ఫైనాన్స్ మినిస్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని అడిగి చిన్న కార్యక్రమం పెట్టాను. రేపు 18 తారీఖు 19, 20 ఈ 3 రోజులు క్రీడా కార్యక్రమాలు పెట్టాం. దీంట్లో ఎమ్మెల్యేలు అందరూ మహిళలు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. సరదాగా 3 రోజులు పురుషులకి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, మహిళలకి బ్యాడ్మింటన్, త్రోబాల్, టెన్నికాయ్, టగ్ ఆఫ్ వార్, 100 meters పరుగు పందాలు మరియు క్రికెట్ కూడా ఉంది ఇంట్రెస్ట్ని బట్టి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టామమ్మా, ఓన్లీ స్పోర్ట్సే కాదు, అన్నీ పురుషులకి మహిళలు కూడా పెట్టాం. పాటలు పాడడం, నాటకాలు, స్కిట్లు, చిన్న చిన్న స్కిట్స్ ఉంటాయి కదా, స్కిట్స్ కానీ సోలో పెర్ఫార్మెన్స్ మరియు నృత్యం. దీనిపైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చీఫ్ విప్లు ఉన్నారు, చీఫ్ విప్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీ పేర్లు ఇస్తే కమిటీ ఉంది. చీఫ్ మాట్లాడాము, అన్నీ మాట్లాడాము. కమిటీ మీకు నేమ్స్ ఇస్తే మనకు 18, 19, 20 20వ తారీఖు నైట్కి ముఖ్యమంత్రి కానీ 21st నైట్ కానీ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ చేయాలని చెప్పి ఒక నిర్ణయంకి వచ్చాం. కాబట్టి సరదాగా 3 days మళ్ళీ రిలాక్స్ అవుదాం. మళ్ళీ అసెంబ్లీ అయిన తర్వాత మన బాధలు మనకు ఉంటాయి. చేత మన 3 రోజులు సరదాగా రిలాక్స్ అవ్వాలి. దాంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరదాగా అందరూ కూడా రామకృష్ణ గారు మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, ఏదో మీ ఇష్టం ఒక ఐటెం మేము ఉంటాం. 18th, 19th, 20th 3 days. అది కూడా మాట్లాడాను సార్. క్రికెట్ స్పీకర్ సీఎం కాకుండా హైకోర్టు జడ్జెస్ని కూడా ఇన్వైట్ చేయాలన్న ఆలోచన ఉంది సార్. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు కూడా టీం చేసుకుంటే ఓకే. ఓకే చేద్దాం సార్, బాగా ఎంజాయ్.